హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ చింతం. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఈరోజు మార్కెట్ అనేది మనకి ఎక్కడైతే తీసుకున్నామో సపోర్ట్ లెవెల్ అక్కడే అంటే డౌన్ లో ఓపెన్ కావడం జరిగింది. 52,800 రేంజ్లో ఓపెన్ అయ్యి అక్కడ నుండి మనకు అనేది డౌన్ సైడ్ రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడైతే సపోర్ట్ లెవెల్స్ అనేది 52,260 దగ్గర ఒక సపోర్ట్ లైన్ తీసుకున్నామో అక్కడ కొంచెంసేపు అనేది ఉండడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా డౌన్ఫాల్ అయిపోయి 52,000 దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మన సపోర్ట్ లైన్ తీసుకున్నామో అక్కడ ఆ సపోర్ట్ లైన్ నుండి అప్ సైడ్ అనేది వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుండి అంటే రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అనేది ఫ్లాట్ అంటే ఈ రేంజ్లో ఫ్లాట్లో ఓపెన్ అయ్యి ఒకవేళ కిందికి వస్తే అంటే ఈ 52,000 కిందికి ఒకవేళ వస్తే డౌన్ సైడ్ వస్తే ఈ రేంజ్ వరకు రావచ్చు. ఒకవేళ ఫ్లాట్ కాకుండా అప్ సైడ్ అంటే అప్ సైడ్ గిట్ట గ్యాప్ అప్ ఓపెన్ అయితే గిట్ట ఈ లెవెల్ అయితే 52,500 అయితే క్రాస్ అయ్యే వరకు మనం బై సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండవు. ఒకవేళ ఈ 52,500 అనేది ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మనం బై సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ డౌన్ ఈ రేంజ్లో గిట్ట అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ డౌన్ అయిపోయి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది రేపు. ఎందుకంటే 2 డేస్ నుండి కంటిన్యూస్గా డౌన్ఫాల్ కావడం జరుగుతుంది కాబట్టి రేపు పాజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకు రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉండొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అది సస్టైన్ అయ్యి ఈ సపోర్ట్ లైన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈజ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. నిఫ్టీ నిన్న మనం అనుకున్నట్టు ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది కదా, ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే సపోర్ట్ తీసుకున్నదో సపోర్ట్ మనం 24,150 దగ్గర ఎక్కడైతే సపోర్ట్ తీసుకున్నామో ఆ సపోర్ట్ లైన్ దగ్గర నుండి అక్కడే సస్టైన్ అయిపోయి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. రేపు ఒకవేళ మనకు ఈ రేంజ్లో అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయి ఇదైతే ఈ సస్టైన్ అంటే ఈ 24,400 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మనము పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మనమే బై సైడ్ తీసుకోవడానికి ఉండదు. ఒకవేళ ఈ ఫ్లాట్లో ఓపెన్ అయిపోయి ఇదైతే బ్రేక్ అయితే ఈ 24,300 ఈ లెవెల్ క్రాస్ అయిపోయి పైకి వెళ్తుందో అది మనం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ అంటే ఈ రేంజ్లో అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇది కిందికి వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ లేకుంటే ప్రైస్ యాక్షన్ ప్రకారము డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ట్రెండ్ లైన్ తీసుకుంటే నిఫ్టీలో సో ఆల్రెడీ 2 డేస్ నుండి కంటిన్యూస్లీ ఫాలో అవుతుంది కాబట్టి రేపు బై సైడ్ ఉండే ఛాన్సెస్ అనేది ఉండొచ్చు. దిస్ ఈజ్ ఫర్ నిఫ్టీ లెవెల్స్. సో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ యాజ్ ఈజ్ మనకి ఏదైతే ఎం ప్యాటర్న్ ఇది కూడా ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందండి. జస్ట్ ఫామ్ అయిపోయి సేమ్ 24,000 ఈ లెవెల్ దగ్గర మనకు సపోర్ట్ అనేది తీసుకుంది. 24,000 ఏదైతే ఇక్కడ 24,100 రేపు అనేది ఈ లెవెల్స్ అనేది క్రాస్ అయితే మాత్రమే 24,350 ఈ లెవెల్స్ క్రాస్ అయితే మనం బై సైడ్ వెళ్ళడానికి ఉంటుంది. అదర్వైజ్ ఈ ఫ్లాట్ ఓపెన్ అయిపోయి ఈ రేంజ్లో ఉండొచ్చు. లేదు అంటే ఒకవేళ మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటే మాత్రం ప్రైస్ యాక్షన్ ప్రకారం డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఫర్ ఫిన్ నిఫ్టీ. Thank you.